బయట వర్షం పడుతుందా? లేదా ఈవినింగ్కి హాట్ స్నాక్స్ కావాలా? 10 మినిట్స్లో క్రిస్పీ క్యాప్సికమ్ పకోడీ రెడీ. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. హలో అండి, ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కోసం సూపర్ టేస్టీ క్యాప్సికమ్ పకోడీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో ఇది చాలా ఈజీ రెసిపీ. ఇంకా టీ కాంబోతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ముందుగా ఒక ఫ్రెష్ క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. సో దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు తగినంత రుచికి పసుపు, శనగపిండి, బియ్యపిండి, కారపొడి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూడండి. మా పాప స్కూల్ నుంచి రాగానే రోజు స్నాక్స్ అడుగుతుంది. తన ఫుడ్ లవర్ అనమాట. తనకి టేస్టీగా ఫుడ్ చేసి పెడితే మంచిగా చదువుకుంటుంది, చెప్పిన మాట వింటుంది మా నాసిర. సో అందుకోసం నేనైతే ఈ స్నాక్స్ రెసిపీ చేస్తున్నా. మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టవా అని చెప్పేసి అయితే అడిగింది. సో ఇంట్లో అయితే క్యాప్సికమ్ ఉంది. సో క్యాప్సికమ్తో మా అమ్మ బియ్యం పిండి పంపించింది మన సంక్రాంతి హాలిడేస్ టైంలో. సో ఆ పిండి ఉందన్నమాట. ఇంకా నేను బయట నుంచి ఏమైతే తీసుకురాలేదు. శనగపిండి ఏమో డీమార్ట్లో తీసుకొచ్చాను. సో అవన్నీ ఉన్నాయి రెడీగా. సో నేను ఇంకా ఈజీగా ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి పిల్లల కోసం ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చిందనేది మీరే రిజల్ట్ ఇవ్వాలి. బాగా వచ్చిందా లేదా అని నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత కొంతమందికి ఇంకా రీచ్ అవుతుందన్నమాట. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను కొంచెం వాటర్ పోస్తూ కలుపుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్నాక్స్ రెసిపీస్ కోసం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా ట్రై చేస్తాను మరిన్ని రెసిపీస్ ఇవ్వడానికి, మీ వరకు చేరటానికి. మీరు కూడా మీ వంతు సాయం నాకు చేయండి. సో నేనైతే ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా క్యాప్సికమ్ అయితే నేను కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం వేసుకుంటున్నాను. సో ఎలా వచ్చాయో ఆ రిజల్ట్ కూడా మీరే చూసేయండి. సో ఇలా వచ్చిందనమాట ఫస్ట్ వేసిన పకోడీ. సో మంచిగా రాలేదని చెప్పేసి నేను స్పూన్తో ట్రై చేశాను. ఈ విధంగా వచ్చినాయి. సో ఇంకొంచెం పిండి జోరుగా ఉంది కదా అని ఇంకొంచెం పిండేసి కలిపి మళ్ళీ పకోడీలు వేశాను అనమాట. ఈసారి చేత్తో ట్రై చేశాను స్పూన్ లేకుండా. సో ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. ఇంకా రివ్యూ ఎవరిస్తారు? మా మేడం గారు ఉన్నారుగా, ఇంకా వాళ్ళే ఇస్తారు. రియాజ్ పెద్దగా పట్టించుకోడు, వాడు రాసుకుంటున్నాడు. నేను ఇంకో పక్క రైస్ పెట్టాను. ఇంకా పచ్చడి చేశాను అనమాట, టమాటో పుదీనా పచ్చడి. అచ్చం పచ్చడి అయితే తినరని చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా క్యాప్సికమ్ పకోడీ చేశానమాట. పచ్చడితో తినొచ్చు అని. సో ఇంకా రైస్, పచ్చడి, పకోడీ కాంబినేషన్ తింటారనమాట మా పిల్లలు డిన్నర్లో. యాక్చువల్గా స్నాక్స్ ప్లస్ డిన్నర్ ఇంకా ఇవేనమాట మాకు. మా హస్బెండ్ ఆఫీస్లో తినేసి వస్తారు. సో అందుకని చెప్పేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనమాట నేను చేసిన పుదీనా కొత్తిమీర పచ్చడి. నా వీడియో మీకు నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నేను 150 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.